మరి ప్రభుత్వ వైపు ఆదిశనాన్న గారికి ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మా మునుకా సంఘంచి మామూలు మరి గతంలో మన మునులు కాపులు అంటే ఇంతకుముందు దేవాలయం చెప్పినట్టు మునులు కాపులు అంటే వృత్తిరీత్యా వ్యవసాయం సుతారీ కార్మికులు. మనం ఒక కింది స్థాయి నుంచి గత 100 ఏళ్ళ నుంచి అంటే మేము 40 ఉన్నప్పుడు మనం 100 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. పెద్ద మనుషులందరూ కూడా భూమి చేసుకొని బతికి ఏదో ఉపాధి పొంది జీవితం పిల్లలు చదువుకోకుండా మామూలుగా ఉండే వృత్తిరీత్యా. కానీ ఈ దీని కాలంలో కొద్ది వరకు ఈ 30-40 ఏళ్ళ నుంచి మన మధ్య ఒక చైతన్యం వచ్చి మన మునులు కాపు యువత కావచ్చు మరి ఎదగాలి, ఒక సొసైటీలో ఒక స్థానం సంపాదించాలి, మరి సమాజానికి ఉపయోగపడాలి, మన పిల్లలు మంచి భవిష్యత్తులో రాణించాలని చెప్పి మరి వాళ్ళ రాజకీయం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మరి వృత్తిపరంగా కావచ్చు ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయకుండా కాపాడే వాళ్ళం మునులు కాపు. ఎందుకంటే వృత్తిరీత్యా మనం వ్యవసాయంలో ఎక్కువ ఉన్నాం, సుతారీ కార్మికులు ఎక్కువ ఉన్నాం, కానీ రాజకీయంగా తక్కువ ఉండే. మరి గతంలో మరి 2006లో మన నరాల పోచెట్టి గారిని మనము అప్పుడు ఒక ఉద్యమంగా వచ్చి మరి పోచెట్టి గారిని ఏకగ్రీవంగా మరి పెద్ద ఎత్తున మద్దతు కూడా కట్టి అప్పుడు పోటీ చేసి మరి సర్పంచ్ చేసాడు. అదేవిధంగా మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మన మున్సిపల్ పైన కావచ్చు, మన పైన కావచ్చు, మన మునులు కాపు వాళ్ళే ఎక్కువగా ఉండడం చాలా సంతోషదాయకం. అంటే ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే కులం ఒక బలం, కులం అనేది అత్యవసరమే. కానీ మేము పార్టీలో వేరే ఉన్నాం, మా పార్టీ వేరు అయినా కానీ మేము మా పనిలో మేము చేసుకున్నాం, వారి పనిలో వారు చేసుకున్నాం. ఓటమి గెలుపుడు సహజం. ఓడినా బాధపడద్దు, గెలిచినా అతి సంతోషపడద్దు. రానున్నది ఇంకా కాలంలో మునులు కాపులు యువకులు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ప్రతి ఒక్కరూ కంకణ బద్దులై మరి సమాజ సేవలో మరి ఇంకా అత్యున్నత స్థాయికి ఎదిగి మరి రానున్న కాలంలో సిరన్న కూడా మంచి భవిష్యత్తు అని చెప్పి మా తరఫున మా గురువు తరఫున కోరుతున్నాం. మునులు కాపు సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా అధ్యక్షులు వారి కార్యవర్గ అధ్యక్షుల్లో ఈరోజు కొత్తగా గెలిచినటువంటి మన బీసీ బిడ్డ మున్నూరు కాపు ముద్దు బిడ్డ మరి ఆది శ్రీనివాస్ గారికి ఈరోజు సన్మాన కార్యక్రమం మన వేములవాడ పట్టణం తరఫున మన సంఘం తరఫున చేయడం చాలా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. మరి గత 30-40 సంవత్సరాల నుండి అగ్రవర్ణాల చేతిలో ఉన్నటువంటి మన వేములవాడ గడ్డను మరి ఈరోజు ఈసారి ఈ ఎలక్షన్లో మనం మరి బీసీ బిడ్డను గెలిపించుకొని మరి ఈ యొక్క ప్రాంతానికి అన్ని వ్యాధులు అందుబాటులో ఉండి మరి ఏ సమస్య వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా కూడా మరి మన కళ్ళ ముందు ఉండే వ్యక్తి మరి ఆది శ్రీనివాసం గెలిపించుకోవడం మరి వేములవాడ పట్టణ మరియు నియోజక ప్రజలందరికీ కూడా చాలా మేము మా తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్య అయినా కూడా మరి వారు ముందుండి చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ మరి గత 30 సంవత్సరాల రాజకీయంగా ఉంటూ మరి ఈ ప్రాంతంపై వేములవాడ పట్టణంపై అనుమానము మరి ముఖ్యంగా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి మరి ఆది శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మరి వారి గెలుపుతో పాటు మరి రాష్ట్రంలో మరి ప్రభుత్వంలో రావడం, అదే ప్రభుత్వం వచ్చి కూడా మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా వారికి బాగా సన్నిహితమైన వ్యక్తి. మరి మన ప్రాంతాన్ని ఇప్పుడు గతంలో సిరిసిల్ల ప్రాంతాన్ని కేటీ రామారావు ఎంత డెవలప్ చేసాడో దానికి మించి మన వేములవాడ రాయరాష్ట్ర టెంపుల్ కానీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ యొక్క అవకాశాన్ని మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా పై స్థాయి వారు ఎదగాలని చెప్పి రాజకీయాలు ఎదగాలని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా మన మునులు కాపు సంఘం అంటేనే కొంచెం అక్కడక్కడ అటింత పోయే సమస్యలు ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి కష్టపడి ఏ ఎలక్షన్ అయినా కూడా ఏదైనా వచ్చినా కూడా మన అందరం ముందుండి మరి ఈ అవకాశాలను చేదార్చుకోవాలని చెప్పి మరి ప్రతి ఒక్క మునులు కాపు సభ్యులందరూ కోరుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బింగి శ్రీనివాస్ గారికి, అధ్యక్షులు కార్యవర్గ సభ్యులకి పేరు ధన్యవాదాలు. జై 76 సంవత్సరాల ఈ పోరాటంలో మీరందరూ ఒక జాతి బిడ్డను గెలుపుకోవడం కోసం, ఒక బీసీ బిడ్డను గెలుపుకోవడం కోసం మీరందరూ ఏ విధంగా కష్టపడారో మీ పేగులు, మీకు ఆకలైన మీ పేగులను, మీ కడుపులో ఉన్న పేగులను కూడా మరి పంచగట్టి దిక్కిత కట్టుకొని మీరు అందరూ పనిచేసిండ్రు. ఈ విజయం మీ అందరిగా నేను భావిస్తూ మీ అందరికీ చేస్తా ఉన్నా. అనేక విధాలుగా మనకు పొందుపరిచిన హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను మనం తెలుసుకోవాలి. మన ఇంటి బిడ్డల నుంచి గ్రామ స్థాయి నుంచి సంఘాలు బలోపేతం కావాలి. సంఘాలు బలోపేతమై రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం
ఇవాళ నీ ఇంటి గోడ మీద నువ్వు రాసుకోవాలి, నా బిడ్డను ఒక ఐఏఎస్ చేస్తా, నా కొడుకును కలెక్టర్ చేస్తా, నా కొడుకును మరి ఇంజనీర్ చేస్తా అని చెప్పి నువ్వు నీ ఇంటి గోడ మీద రాసుకున్నప్పుడే నీకు రాజ్యాధికారం సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. ఎన్నేళ్ళ నుంచి భజన చేస్తా ఉన్నాం, ఎన్నేళ్ళ నుంచి బానిస బతుకులో మనం ఉన్నాం. ఆ బానిస బతుకు నాంది పలకాలంటే మనం అందరం ముందుకు పోవాలి. నీ బిడ్డలను చదువుకోవడానికి అక్షర జ్ఞానంతో ముందుకు పోవాలి. అప్పుడే కూడా ఈ సమాజంలో మనం బలోపేతమవుతాం. ఇవాళ ఒక నాంది పలుకుతా ఉన్నది, 70 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైనవి. ఇవాళ ఈ సీటు కావాలని చెప్పి మరి బహుళజాతి కంపెనీతో సహా అగ్రవర్ణాలు ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టినాయి. అయినప్పటికీ 70-87 కోట్ల రూపాయలు ఓడి మీ అభిమానం గెలిచింది, మీ ఆత్మ గెలిచింది, మీ పోరాటం గెలిచింది. ఆ పోరాట బిడ్డనే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డ. ఈ బిడ్డకు మనం కాపాడుకోవాలి, ఈ బిడ్డకు మనం అక్కడ ఏడ్చుకోవాలి. ఈ బిడ్డ ద్వారా ఈ సమాజం ఈ వేవ్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కావాలంటే మనం అందరం కూడా రానున్నటువంటి ఎన్నికలు ఉన్నాయి. మరియు ఈ సమావేశం ఏర్పడించిన కుల పెద్దలందరికీ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు ఆదిశీలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి నూతనంగా చిప్పు కూడా రావడం మన కులానికి ఎంతో గర్వించదగ్గ విషయం. రానున్న రోజుల్లో వారికి ఇంకా ఉన్నతమైన పదవులు ఉండాలని కోరుకుంటూ, మంచి మంచి మన బీసీలందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉండాలని మా ఆదిశీలన్న గారిని కోరుకుంటూ, రానున్న రోజుల్లో మాకు ఇక్కడ ఏ కష్టం వచ్చినా మా కులబంధువులందరినీ హక్కును తెచ్చుకొని మా అందరి కులానికి డెవలప్మెంట్ సహకరించాలని కోరుకుంటూ ఆహ్వానించినందుకు మన అధ్యక్షుడు పివి శ్రీనివాస్ గారికి, మన కార్యవర్గ సభ్యులకు మరియు మన మాజీ అధ్యక్షులకు అందరికీ నాయకుల ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా మన అంగని 4 సార్లు ఓడిపోతే ఎంత కష్టపడ్డామో మన మున్నూరు కాపు కులాస్తులకు అందరికీ తెలుసు. ఆనాడు ఎవరు చేసినా చేయకుండా మేము అందరం కష్టపడి ఉన్నామని ఎన్నుకుని గెలిపించినాము. ఇవాళ సుధా మన సంఘాలను పిలిపించి ఆత్మీయ సమ్మేళనానికి మనం అందరం ఆహ్వానించి అన్నని వేడుకుంటున్నాము. మన సంఘం తరఫున అన్ని అన్న చూసుకోవాలని అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. శాసనసభ్యులకు ఇచ్చిన మన మురుగా ముద్దుబిడ్డ ఆదిశీలన్న గారికి, ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న నిర్వహణ బీసీ అధ్యక్షుల వారికి, నిర్వహిస్తున్న కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గతంలో ఏం జరిగిన పార్టీలకు అతీతంగా ఈరోజు మేమందరము మన కులం పరంగా ఉండడానికి మనం ఉందామని తెలియజేస్తున్నాము. దయచేసి ఎవరు అన్యతగా భావించద్దు, ఎందుకంటే మేము పార్టీలో ఉండాల్సి వచ్చింది. మేము ఎవరు శత్రువులం కాదు, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటుందో దయచేసి సీనియర్ గారు మా తరఫున క్షమాపణ చెబుతున్నాము. మాకు మా పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుందో మేము చేయలేకపోయినాము. దయచేసి ఎవరు సహజంగా 14 ఏళ్ళు వనవాసం వాదించి ఈరోజు గెలిచిన ఆదిశీలన్నకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ 5 ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించి మా భవిష్యత్తులో ఇంకెన్నో పదవి నుంచి మన వేములవాడను అభివృద్ధి పథంలో ఉండాలని మా తరఫున కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన వాటికి మనం గౌరవించుకుంటూ మన వాటిని సన్మానించుకున్నటువంటి భావంతో నాకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పడేసి ఆహ్వానించినటువంటి వేములవాడ పట్టణ కాపు సంబంధించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు అందిస్తూ, ఇందులో కూడా పార్టీల ఖచ్చితంగా రాజకీయ ఖచ్చితంగా వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు అభినందనలు అందిస్తూ, గత ఎన్నికల్లో నా గెలుపు కోసం నా గెలుపులో కీలక పాత్ర వహించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తాను. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ స్నేహితులకు మీ బంధువులకు మనవాళ్ళు గెలవాలి, 15 వర్గాల బిడ్డ గెలవాలి, ఇంకా ఇప్పుడు ఒక వర్గీకరణ అవకాశం ఉంది భావంతో నేనే ఎన్నికలు నిలబడినటువంటి భావంతో అనేక మంది నా విజయాన్ని కృషి చేసినటువంటి అందరికీ కూడా ఈ సభ ద్వారా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందజేస్తా ఉన్నా. నేను కళ్ళ ముందు
మీరు చేసిన కష్టాన్ని చూసిన వాడిగా తప్పనిసరిగా అందరినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ అందరినీ గుండెలో పెట్టుకొని రాబోయే పాల్పంచుకుంటూ సాగుతాన్ని మన సందర్భంగా తెలియజేస్తుంది. మన ప్రధానంగా ఆ రోజు మార్పు కోరినది పెద్దలు పిలిపించినారు. ఆ మార్పు కోరే క్రమంలో ఇక్కడ ఉన్న బిడ్డను చూసుకొని మనం ప్రజలు పిలిపించినాం. మీ బిడ్డగా మీ మధ్యలో ఉండే బిడ్డగా అడుగు 15 బిడ్డగా ఎస్సీ బీసీ మైనార్టీ 5 వర్గాల సంబంధించిన బిడ్డగా ఉన్నటువంటి ఒకసారి అవకాశం ఇద్దాం. స్వాతంత్రం మంచినాడు కూడా మనకు అవకాశం రాలేదు, మన వాళ్ళకి అవకాశాలు చెప్పినటువంటి మాటలు మనం ఎక్కువ ప్రజల్లో తీసుకొని పోయినప్పుడు ప్రజల నుంచి కూడా చక్కటి స్పందన రావడం, అది ఎన్నికల్లో ఫలితాల్లో మనం చూడడం, కౌంటింగ్ కూడా మన విజయం సాధించినటువంటి వాళ్ళని కూడా గమనించారు. అంటే ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉన్నప్పుడు మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన పైన ఉన్నటువంటి సందర్భం. ఈ విజయానికి చేరుకున్నటువంటి కూడా ధన్యవాదాలు తెలుపుతూ పాటు రాబోయే రోజుల్లో మీరు ఇచ్చినటువంటి అవకాశంతో మీరు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు కూడా మీ సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా అందివలసిన అవసరం మాట సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎక్కడన్నా సమాజానికి బాగా జరిగితే పడలేదు, లేదా ఒక వ్యక్తులకు బాగా జరిగితే పడలేదు, లేదా ఎక్కడైనా కూడా చిన్న పొరపాటు జరుగుతుంటే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకోవాలంటే తప్పని సరిపోవడానికి కోసం ప్రయత్నం చేస్తామని మాట్లాడిన సందర్భంగా పెద్దలందరూ పెద్దలతో పాటు ముఖ్యమంత్రి కూడా చేపట్టిన కార్యక్రమం చేస్తాము. ఈ గడిచేటువంటి క్రమంలో ఎక్కడ ఇబ్బందులు కలిగిన ఆ ఇబ్బందులు దృష్టి పరిస్థితులు చెప్పినట్టు వాటి సరిదిద్దుకొని ముందుకు పోయిన కార్యక్రమం చేస్తామని మాట్లాడారు. ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మనం ఆ రోజు ప్రభుత్వం వస్తే